ఇప్పుడు 2026 లో అన్సోల్డ్ అయిన ఇద్దరు ప్లేయర్స్ అద్దరు సెంచరీలు కొడుతున్నారు. అండ్ సోల్డ్ అయిన ప్లేయర్ కూడా సెంచరీలు కొడుతున్నారు. వీళ్ళ ముగ్గురు ఎవరు చెప్తాను వినండి మామ. రీసెంట్ డేస్ లో లాస్ట్ 1 వీక్ లో వీళ్ళ ముగ్గురు అయితే అద్దరు కొట్టేస్తున్నారు. నెంబర్ 1 బిగ్ బ్యాష్ లీగ్ లో స్టీవ్ స్మిత్ అయితే విధ్వంసం అని చెప్పాలి. 41 బాల్స్ కే సెంచరీ చేసేసాడు మామ. ఆ సెంచరీ కూడా ఒక ఓవర్ లో అయితే 32 రన్స్ కొట్టాడు. బిగ్ బ్యాష్ లీగ్ చరిత్రలోనే అదే హైయెస్ట్ రన్స్ అంట, 32 రన్స్. స్టీవ్ స్మిత్ అయితే ర్యాంపేజ్ సెంచరీ. ఇంకా అలాగే బిగ్ బ్యాష్ లీగ్ లో ఇంకొక ప్లేయర్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ పడి చచ్చిపోతారు ఆ ప్లేయర్ కోసం. డేవిడ్ వార్నర్ తను జస్ట్ లాస్ట్ 15 డేస్ లో 2 సెంచరీస్ చేసాడు మామ. ర్యాంపేజ్ ఇది. ఇంకా వీళ్ళిద్దరైతే అన్సోల్డ్ అయిపోయారు ఐపీఎల్ లో. కానీ బిగ్ బ్యాష్ లీగ్ లో అద్దరు కొట్టేస్తున్నారు. ఇంకా మరొక ప్లేయర్ సౌత్ ఆఫ్రికా లీగ్ లో చక్కొక్క సెంచరీ చేసిండు. అదే మన ఏడెన్ మార్క్రమ్ బాబాయ్. తను కూడా సికిందర్ రాసా బౌలింగ్ లో ఒక్క ఓవర్ లో 28 రన్స్ కొట్టేసిండు మావా. తన మ్యాసివ్ సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు. ఆ ఓవర్ తో అన్సోల్డ్ అయిన వాళ్ళిద్దరూ అక్కడ సెంచరీలు కొడుతున్నారు. ఇక్కడ సోల్డ్ అయిన మార్క్రమ్ సెంచరీలు కొడుతున్నాడు. అండ్ అలాగే ఇంకొక ప్లేయర్ కూడా ఉన్నాడు. అతను ఎవరో జర మీరే కామెంట్ చేయండి. ఐపీఎల్ 2026 లో ₹1 తనని తీసుకున్నాడు. అతని స్టార్టింగ్ ఎఫ్ లెటర్ తో స్టార్ట్ అవుతుంది, ఏ తో స్టార్ట్ అవుతుంది. ఎఫ్ అండ్ ఏ. ఆ పేరెవరో గెస్ చేసి కామెంట్ చేయండి.